ప్రశ్న రావణ్ వ్యవహారంపై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు రావణ్ చేసిన వ్యాఖ్యలకు తేడా లేదని ఆయన అన్నారు. చట్టం అమల్లో పక్షపాతం ఉండకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు గౌరవించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో నినాదాలపై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను కూడా ఉదాహరించారు. రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదని నారాయణ స్పష్టం చేశారు. రావణని ఊపాగా చెప్పే కింద అరెస్ట్ చేసినట్టుగా చూస్తాం. అరెస్ట్ కావాలి పెట్టేశారు. అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా పుల్లు బాల లేకపోతే ఆయన చూపు చూపించాడు, కావాలని చూపు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మళ్ళీ పేరు వస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణ పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ దాడి చేయడం ఏంటి? అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళ టీడీపీ ఆఫీసా, జనసేన ఆఫీసా దాన్ని దాడి చేస్తారు. చివరికి ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. రాజకీయ వ్యవస్థలో ఒక అరాచకం వస్తాం. అరాచకం ప్రతిపక్షాలు చేస్తున్నారు, అధికార పక్షం నుంచి వస్తాం. అధికార పక్షం చేసేటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యం బలోపేతంగా అవసరం వస్తుంది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.